హలో ఆల్, వెల్కమ్ టు ఎస్ఎంఎస్ ఛానల్. హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను పెసరపప్పు చారు రెసిపీని తయారు చేస్తున్నానండి. ఎంతో కమ్మని సువాసనతో మరెంతో టేస్టీగా ఉండే ఈ పెసరపప్పు చారుని మనం ఇంట్లో ఏ విధంగా తయారు చేసుకోవచ్చో ఒకసారి చూద్దాం. ఈ పెసరపప్పు చారు రెసిపీకి మనం ముందుగా ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా 4 బెండకాయలు, కరివేపాకు, టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కొత్తిమీరని ఇక్కడ చూపిస్తున్న క్వాంటిటీలో తీసుకోవాలి. అలాగే ఇప్పుడు ముందుగా మనం పెసరపప్పుని ఇలా 1 టీ గ్లాస్ పెసరపప్పుని తీసుకోవాలండి. దాన్ని ఫ్రెష్గా వాష్ చేసుకొని ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టుగా 2 టీ గ్లాసుల వాటర్ని పెసరపప్పులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలండి. నేను ఇక్కడ ఫ్రెష్గా వాష్ చేసుకొని చింతపండుని ఒక 2 గ్లాసుల్లో నానబెట్టుకున్నాను. ఇప్పుడు మనం ముందుగా వాష్ చేసుకున్నాం కదా పెసరపప్పుని, దాంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కొత్తిమీర, కరివేపాకు, అలాగే టమాటాలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, అలాగే పసుపు మరియు కారంని కూడా వేసుకొని అన్నీ కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు పప్పుని ఉడికించుకొని ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒక బౌల్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు దాంట్లో మనం నానబెట్టుకున్న చింతపండును గుజ్జులాగా తీసుకోవాలి. మనము ఎంత క్వాంటిటీలో కావాలో అంత వాటర్ని యాడ్ చేసుకొని ఈ గుజ్జు పులుపుని కూడా చూసుకోవాలండి. ఇప్పుడు చూడండి, మొత్తం జ్యూస్ లాగా తీసుకున్నాం కదా, దీన్ని కలుపుకొని పక్కన పెట్టుకున్న పప్పులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఎంత క్వాంటిటీలో వాటర్ కావాలంటే అంత వాటర్ని యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఒకసారి గరిటెతో మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ మీద పెట్టేసుకొని అలా కొద్దిగా సిమ్లోనే ఉంచుకొని మరిగించుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఒకసారి చూడండి, పప్పుచారు మనకి నురుగులాగా మసులుతున్నట్టుగా కనిపిస్తుంది కదా. ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఇలా మరుగుతున్నప్పుడే 1 స్పూన్ సాంబార్ పౌడర్ ఉంటుంది కదండి, లేదంటే రసం పొడి అయినా మన ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే అది రసానికి కానీ సాంబార్కి కానీ యూజ్ చేసేలాగా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బెండకాయ ముక్కల్ని ఆ సాంబార్ పౌడర్ని మొత్తం కలిసేలాగా కలుపుకొని బెండకాయ ముక్కలు మగ్గేంత వరకు మరిగించుకోవాలండి. ఇది మరిగేలోపు మనం తాలింపుని వేసుకోవాలి. తాలింపు కోసం నేను ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, అలాగే ఉల్లిపాయల్ని వేసుకున్నానండి. మొత్తం తాలింపుని వేయించుకొని పక్కన తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, బెండకాయ ముక్కలు మనకి కలర్ మారినట్టుగా కనిపించాలండి. అప్పుడే కొంచెం మనకి ఉడికినట్టుగా అర్థమవుతుంది. పచ్చిగా ఉంటే బాగోదండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యి సాఫ్ట్గా అవ్వాలి బెండకాయలు. ఇప్పుడు మనం దాంట్లో తాలింపుని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి. దీంట్లో 1 స్పూన్ వరకు షుగర్ని యాడ్ చేసుకుంటే మీకు టేస్ట్ మరింత పెరుగుతుందండి. అది ఇక్కడ నాది క్లిప్ మిస్ అయింది, సో నేను చూపించలేకపోయాను మీకు. అంతేనండి, వేడిగా కమ్మని రుచితో కూడిన పెసరపప్పు చారు రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీగా మనం ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకుంటే పిల్లలు కూడా కడుపు నిండా తింటారండి. చూశారు కదండి, మరి మీరు కూడా తప్పకుండా ఈ పెసరపప్పు చారుని ట్రై చేసి టేస్ట్ ఏ విధంగా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలపండి. నేను ఈ పెసరపప్పు చారుతో కాంబినేషన్గా బెండకాయ వేపుడు చేశాను. చాలా అంటే చాలా బాగుందండి. నేను బెండకాయ వేపుడిని కూడా పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో మీకు రెసిపీ షేర్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.